అందరికీ జై శ్రీరామ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీవాణి. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ వ్లాగు. ఎర్లీ మార్నింగ్ అంటారా లేకపోతే మార్నింగ్ అంటారా తెలియదు. 6 o'clock అండి ఈ వ్లాగ్ వచ్చేసరికి. 6 AM వ్లాగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే లేవంగానే ఫస్ట్ వంట రూమ్లోకి వచ్చేసి వేరే ఏ పని పెట్టుకోకుండా ఛాయ్ అయితే పెట్టుకుంటున్నా. నా కోసం అని కాదు, మా హస్బెండ్కి డ్యూటీకి వెళ్ళేది ఉందంట మార్నింగే. సో తన కోసం అని అయితే నేను తొందరగా అయితే ఛాయ్ పెడుతున్నా. ఇంకా టిఫిన్ పనులు నేను బ్రష్ చేసుకున్నాడు ఇది ఏం చేయలేను. ఫస్ట్ ఆయన ఛాయ్ పెట్టి పంపించేసి ఇక నేను మెల్లగా చేసుకోవచ్చు కదా. ఇక్కడైతే నేను నైట్ టిఫిన్ కోసం అయితే పెసర్లు ఇంకా అలాగే బ్రౌన్ రైస్ అయితే నానేసిన. ఇవైతే మంచిగా నానినాయి, చూస్తున్నారు కదా. ఇక బట్టలో కడితే మాత్రం మొలకెత్తుతాయి, కానీ ఇంకా నేనైతే పెసరట్ల కోసం అయితే నానేసిన. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఛాయ్ అయితే మసులుతుంది. నేను మా హస్బెండ్కి ఛాయ్ పోసి అతను వెళ్ళినాక అప్పుడు నేను పెసరట్ల కోసం అయితే మిక్సీ పట్టాలి. ఇంకా పనులు అయితే స్టార్ట్ అయితే ఒక్కసారి లేచినాక ఇక పనులు అయితే ఆగిపోవు. మనకైతే హౌస్ వర్క్ అయితే ఫుల్ ఉంటుంది. ఇంక ఇక్కడ పెసర్లు చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ తీసేసిన. ఇంక ఇక్కడ చూడండి, బ్రౌన్ రైస్ కూడా ఎక్కువ మట్టుకు తొందరగా నానది. ఇంకా నైటే నానేస్తే మార్నింగ్ కల్లా మంచిగా నానింది. ఇంకా ఇవి మిక్సీ పట్టాలి. ఇంక ఇది పేస్ట్ వేసేసుకుంటే ఇక మేము దోశలు అయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఛాయ్ అయితే మంచిగా మసులుతుంది. మంచిగా మసులుతూనే కొంచెం కలర్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే మసల పెడుతున్నా. నేను కొంచెం ఇల్లుకేసి వస్తా అనేసరికి ఛాయ్ అయితే వంగిపోయింది. నిజంగా చెప్తున్నా, ఆల్రెడీ అసలు నేను వంట రూమ్లో ఏ వర్క్ కూడా చేయలేను. బోళ్ళు అన్నీ అట్లనే ఉండేవి. జస్ట్ ఛాయ్ బాగోన్ ప్లస్ అలాగే ఛాయ్ జాలి తప్ప ఏవి దోమలేని ఛాయ్ కప్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఇంకా అందుకే పెద్ద గ్లాస్లో పోయాల్సి వచ్చింది ఛాయ్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఛాయ్ అయితే పోసేసిన. మార్నింగ్ పూట నిజంగా చెప్తున్నా, బయటకు వెళ్ళే వాళ్ళకు ఏదన్నా పాలన్నా ఏమన్నా ఇచ్చి తాగినాకనే బయటకు వెళ్ళాలి అని అంటారు. మా ఇంట్లో కూడా సేమ్ అంతే. ఖచ్చితంగా ఛాయ్ అన్నా ఏదన్నా ఒకటి ఉంటుంది, తాగేసి బయటకు వెళ్తాడు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మా పాప అయితే ఇక్కడ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఎల్లిపాయ కారం చేయమంటే ఎల్లిపాయ కారం రైస్ అయితే వేస్తున్నా. ఆల్రెడీ ఇక మార్నింగ్ దోశలు కూడా అయినాయి, పెసరు దోశలు. సో దానివల్ల ఇంక ఎల్లిపాయ కారం చేసుకుందాం, ఏం కర్రీ ఏం చేసుకోవాలో తెలియక. నాకు మా పాపకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి ఇష్టం, ఎల్లిపాయ కారం అంటే చాలా ఫేవరెట్ అసలు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎల్లిపాయలన్నీ మొత్తం పొట్టంతా తీసేస్తున్నా. పొట్టు వెళ్తలేదు, చిరాకులు వేస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎంత ట్రై చేసినా అంటే ఎందుకు వెళ్తలేవా అంటే అవి వచ్చేసి నేను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన. సో బయట ఉంటేనన్నా గాలి కన్నా ఎండిపోతుండే, మొత్తం పొట్టంతా ఈజీగా తీయొస్తుండే. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అవి జర టైం పడుతుంది. ఇక ఎన్నైతే అన్ని తీసేసి మళ్ళీ రోట్లో వేసి దంచుదామని అయితే ఇక అందుకే మెల్లమెల్లగా ఎంత అయితే అంత వెళ్ళేదాకా అయితే తీస్తున్నా. ఎందుకో ఏమో అబ్బా, తిందామనే టైంకి ఎల్లిపాయలు కూడా వెళ్ళనీకి బాగా టైం తీసుకుంటాయి. ఉట్టినప్పుడు అయితే నిజంగా చెప్తున్నా కదా, చాలా ఈజీగానే వెళ్ళిపోతాయి. ఇప్పుడున్న ఈ చిన్న స్టీల్ రోల్ ఉంది కదా, ఇందులో అయితే ఈ ఎల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి దంచాలి. యాక్చువల్గా అయితే మామూలుగా ఇట్లా దంచుతుంటే పొట్టు వెళ్ళిపోతుంటుంది, అప్పుడు ఆ పొట్టు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇక అట్లానే ఇందులో అయితే ఎల్లిపాయలు వేసేసిన. ఒక తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే అన్నంలోకి ఎంత సరిపోతుందో తెలియదు కాబట్టి నార్మల్గా అయితే వేసిన. నేను వేసి ఇప్పుడైతే దీన్ని అయితే దంచుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమైందంటే నా ట్రైపాడ్ అనేది ఖరాబ్ అయిపోయింది. అది ఎంత ట్రై చేసినా కానీ వస్తలేదు, ఖరాబ్ అయిపోయింది. ఈ వీడియో తీసేటప్పుడే ఫోన్ అంతా కింద పడ్డది. సో ఇదైతే కొంచెం వీడియో అయితే షేక్ అవుతుంటుంది, ఎందుకంటే నా చేతితో నేను ఒక చేతిలో కెమెరా, ఇంకో చేతిలో ఈ రోల్తో ఈ దంచుడు ఉంది ప్రాసెస్. సో అందుకే కెమెరా అనేది షేక్ అవుతుంది. ప్లీజ్ ఏం అనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక అదేందో ఏమో రెగ్యులర్గా లైవ్ వీడియోస్ తీస్తున్నప్పుడే ఇట్లా అయిపోతుంది నా కెమెరా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే రైస్ అయితే మంచిగా అయ్యింది. రైస్ కూడా వేడి అప్పటిదప్పుడే తింటా అన్నప్పుడే పెట్టినా కదా. ఇక్కడ చూడండి, ఎల్లిపాయ అయితే వేసేసిన, ఎల్లిపాయ సాల్ట్ 2 దంచి ఇందులో అయితే వేసేసిన అన్నంలో.
ఇప్పుడు మనం దానికి సరిపోయేటట్టు కారం వేసుకోవాలి. నేను మా పాపనే కాబట్టి చాలా తక్కువనే వేసుకున్నాం కారము. స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కొంచెం నార్మల్గా మీడియంగా ఎంత తింటామో అంతే స్పైసీనెస్తోనైతే వేసేసుకున్నా. ఇంక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మన ఇష్టం అండి. మీరు నెయ్యి అన్న వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేసిన. నెయ్యి వేసుకోవచ్చు కానీ మా పాప నెయ్యి తినది. సో ఆయిల్ వేసి మంచిగా కలుపుతున్నా. చేతితో కలుపుదామంటే ఫుల్ వేడి ఉంది. అప్పుడే రైస్ అయింది. ఇక అట్లా అని వేడిగా మళ్ళీ ఎందుకు అన్నట్టు చేయి పెడితే కాలుతుందని తొందరగా స్పూన్తోనే కలిపిన. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయింది. టేస్ట్ అయితే సూపర్ అయింది. మీకు ఎవరికన్నా ఇట్లా వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తినే ఇష్టం ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి గైస్. టేస్ట్ అయితే యమ్మీ ఉంటుంది అసలు. చికెన్, మటన్ ఇవన్నిటికంటే ఈ ఎల్లిపాయ కారం అయితే సూపర్ ఉంటుంది అసలు. మా ఇంట్లో నోరు మంచిగా లేనప్పుడు, లేకపోతే కర్రీస్ ఏం లేవు అన్నప్పుడు దీనికైతే బాగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాం మేమైతే. మెయిన్ డిష్ అంటే ఇదే వచ్చేస్తుంది మాకైతే గుర్తు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టేస్ట్ అయితే చూసిన అన్నట్టు నేను ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు కొంచెం పడుతుంది, ఇంకా తినేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఊరుకున్నాం. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తినంగానే ఇది స్టార్ట్ చేసుకున్న ఈ డ్రెస్ అయితే టోటల్ ఎలా ఉంటుంది అనేది నేను రేపు మీకు వీడియోలో చూపెడతాను, రేపు ఇంకో వ్లాగ్లో చూడండి గైస్. ఈ డ్రెస్ అయితే మా పాపకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే ఈ డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉందో మొత్తం పూర్తి ఎట్లా అయిందో అదంతా చూపెడతా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.